రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం ముస్తాబాద్ మండలం గూడెం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గూడెం గ్రామంలోనూ ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి తాటిపల్లి శంకర్ అయితే గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇంటింటే తిరుగుతూ ఓటర్లను ఓటు వేయమని అభ్యర్థిస్తున్న తీరు ఇక్కడ ప్రజలను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అయితే శంకర్ మనతో పాటు ఉన్నారు. మరి గ్రామానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. గతంలో 2001లోనే నేను ముస్తాబాద్ మండలం ఎంపీగా చేయడం జరిగింది. ఆ తర్వాత పదవి అవకాశం రాలేదు. అయినా నేను ప్రజలనే ఉన్నా. ఆ 15 సంవత్సరాలు కూడా ప్రజలనే ఉన్నా. ఆ అభిమానంతో ఈసారి మా గ్రామ సర్పంచ్గా ఎస్సీ రిజర్వేషన్ అయింది. అందులో నన్ను పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా మిగతా ప్రజలందరి అండతో నన్ను నా మంచితనాన్ని ఇంతకుముందు నా చేసిన అభివృద్ధి అనుభవాన్ని గుర్తించి నన్ను ప్రజలందరూ కలిసి నన్ను సర్పంచ్గా గుర్తించి నిలబెట్టినారు. నేను గత అనుభవంతో ఇవాళ గూడెం ప్రజలు నన్ను ప్రచారంకి వెళ్తుంటే నన్ను బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. అన్న మీకెందుకు, మీరు రాండి తప్పకుండా. ఎందుకంటే ఇంతకుముందు నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం క్లియర్ అయింది. నేను ఇప్పుడు ప్రజలు వెళ్తుంటే మంచి ఆదరణ వస్తుంది. రేపు నన్ను ఈ ప్రజలు గెలిపిస్తే ఎవరైతే నన్ను పార్టీలకు అతీతంగా ఎన్నుకున్నారో వారి సహకారంతో, అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వారి సహకారంతో గ్రామాభివృద్ధిలో ఏ సమస్య అయినా కూడా అందరి సహకారంతో పరిష్కరిస్తుందని హామీ ఇస్తున్నాను. అంటే మండల స్థాయిలో ఒక పెద్ద పదవి అంటే ఎంపీపీ పదవిని ఇంతకుముందు మీరు చేసారు. అంటే గ్రామ స్థాయిలోనే సర్పంచ్గా ఎందుకు పరిమితమైన అనుకుంటున్నారు మీరు? అంటే నాకు ఇంతకుముందు 3 పిల్లలు ఉండి అవకాశం రాలేదు. అవకాశం రాక ఇప్పుడు మన ఈ ప్రభుత్వం ఆ 3 పిల్లల చట్టాన్ని తొలగించడం వల్ల మళ్ళీ అవకాశం రాదు. ఎస్సీ రిజర్వ్ కావడానికి ఇంకా 15-20 సంవత్సరాలు ఉంది కనుక లాస్ట్ అవకాశం. నా ఏజ్ కూడా 50 క్రాస్ అయింది. అందుకే ప్రజాసేవ చేయాలనే ఆలోచన నాకు అప్పటినే ఉండే. నేను ఎప్పుడో 90 ఏళ్ళ నా డిగ్రీ అయిపోయింది. కేవలం రాజకీయం కోసమే ఉన్నా. మరి ఈ జీవితాన్ని కూడా ప్రజలకే సేవ చేయాలని ఉద్దేశంతో ఏదో ఒక రకంగా ప్రజలు సేవ చేయాలంటే సర్పంచ్గా చేయాలనే ఆలోచనతో చేస్తున్నాను. ఇదే చివరిసారి పోటీ అనుకోవచ్చా? చెప్పలేము. అవకాశాలను బట్టి ప్రజల ఆదరణ బట్టి ఉంటుంది. ఏం చేద్దాం అనుకుంటారు? అంటే మీరు సర్పంచ్ గెలిస్తే గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటారు? చెప్తున్నా కదా, ఇంతకుముందు ఈ 2 ప్రభుత్వాల మద్దతు నాకుంది. వాళ్ళ ద్వారా సీసీ రోడ్లు కానీ మోరులు కానీ ఇంకా వాటర్ సమస్య ఏదున్నా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఇంధనమైనలు అవి పేద ప్రజలకు ఏ రకంగా ఏది అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తానని అది. మీరు ఏ గుర్తుని ముందుకు వెళ్తారు? దానికి ఆ గుర్తుకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి గుర్తు లేదండి. నేను ఇండిపెండెంట్గా అన్ని పార్టీలకు అతీతంగా నన్ను పెట్టారు కనుక నాకు ఏ పార్టీ గుర్తు పెట్టుకోలేదు. ఇండిపెండెంట్గా చేస్తున్నా. ఇప్పుడు సింబల్ ఏమొచ్చింది? సింబల్ బ్యాట్ గుర్తు వచ్చింది. బ్యాలెట్ నెంబర్ 3. ఏమంటారు జనం, ఏమంటారు బ్యాట్ గుర్తు గురించి? మరి మీ ప్రచారంలో మీరే చూడండి, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. చాలా చాలా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇక పార్టీలకు అతీతంగా ఉన్న కనుక 3 రకాల పార్టీల వాళ్ళు కూడా చాలా ఆదరిస్తున్నారు. మీకెందుకు పోవని అని చెప్పి ధైర్యం చెప్తున్నారు. నేను కూడా ధైర్యంగానే ప్రచారం చేస్తున్నా, ముందుకెళ్తున్నాను. అంటే గతంలో గ్రామానికి చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు శంకర్కే అంటే మీ అభ్యర్థి మీకే మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అంటే మీ మీద నమ్మకం ఎందుకంటారు అట్లా? నా మంచితనం అండి. నేను అందరితోటి నా డిగ్రీ అయినప్పటి నుండే నేను ప్రజల్లో ఉన్నా. నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు మాజీ సర్పంచులు 2, ఒక ఉప సర్పంచి, ఇంకా మిగతా సీనియర్ రాజకీయ నాయకులు కూడా నాకే అండగుండి సపోర్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు చివరిగా ఎల్లుండి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి, మీ గూడెం గ్రామస్తుల గురించి, గ్రామ ప్రజలకు బ్యాట్ గుర్తు గురించి ఏం చెప్తారు? నన్ను గెలిపిస్తే గూడెంకు నాకు అందరి సహకారంతో మంచి అభివృద్ధి దిశలో తీసుకుపోతా అని చెప్తున్నాను. ఇదే ప్రచారంలో శంకరన్నకు మద్దతుగా కొంతమంది గ్రామస్తులు అయితే యువకులు అయితే ప్రచారం చేస్తారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, శంకరన్న గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తారు. మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అన్న, మా గ్రామంలో మేము ఖచ్చితంగా గెలవబోతున్నామనే నమ్మకం అయితే మాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఈరోజు మా గ్రామంలో ఆత్మాభిమానానికి అహంకారానికి జరుగుతున్నటువంటి ఒక యుద్ధంలో మా గ్రామంలో ఉన్నటువంటి యువత పార్టీలకు అతీతంగా, నేను ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ అన్న టీఆర్ఎస్ గతంలో 25 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మా మండలం నుంచి ఎంపీపీగా చేసి
ఈరోజు అవకాశం వచ్చినందువలన సర్పంచ్గా పోటీ చేస్తున్నారన్న. ఓకే. మా గ్రామంలో బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి పార్టీలకు అతీతంగా ఓకే. యువతంతా శంకరన్న వైపు అడుగులేస్తున్నారు. శంకరన్న మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటున్నాం. శంకరన్న గెలిస్తే గూడెం అభివృద్ధి జరుగుతుందని అనుకుంటారా? మరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండ్రు, స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్గా గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా? అన్న, స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్గా గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా అనే క్వశ్చన్కి అసలు సర్పంచ్ అభ్యర్థులకు పార్టీలతో సంబంధం లేదన్న. ఓకే. గెలిచిన తర్వాత నేను కాంగ్రెస్ నుంచి అయితేనేమి, ఇంకొకరు బీజేపీ నుంచి అయితేనేమి, టీఆర్ఎస్ నుంచి అయితేనేమి, ఖచ్చితంగా మా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు, ఓకే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఓకే. ఖచ్చితంగా మేము మా గ్రామ అభివృద్ధికి పాటుపడతామన్న. ఏం చెప్తారు ఒక యువకుడిగా మీ గూడెం గ్రామస్తులకు ఎల్లుండి జరగబోయే ఎన్నికల గురించి మీరు ఏం చెప్తారు? అన్న, కేవలం డబ్బునో ఇంకేదో అన్నో చూసి మేము ఓట్లు వేయదలుచుకోలేమన్నా. యువత చాలా ఎట్లా అంటే ఆలోచించే విధంగా ఉన్నారన్న. గ్రామంలో కూడా మా విలేజ్లో కూడా చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబులు చేస్తూ ఉన్నారు. ఈరోజు బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ మా ఊరు కూడా ముందంజలో ఉందన్న. ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేస్తారు అనే నమ్మకం మాకుంది. శంకరన్న గెలిస్తే ఒక సామాన్య వ్యక్తిగా, ఎటువంటి అహంకారం లేనటువంటి వ్యక్తిగా, ప్రతి ఒక్కరికి అండదండతో, ప్రతి ఒక్కరికి అవసరమైన సమయాలలో ఖచ్చితంగా ఉంటాడనే ఒక నమ్మకంతో మేము ముందుకు పోతున్నామన్నా. ఓకే, థ్యాంక్ యూ. అదే ప్రచార సమయానికి గత 2 రోజులు మాత్రమే ఉండడంతో సర్పంచ్ అభ్యర్థి ఇక్కడ గూడెంలో తాటిపల్లి శంకర్ అయితే విస్తృతంగా ప్రచారం చేస్తారు. గతంలో ఆయన ముస్తాబాద్ మండలానికి ఎంపీపీగా కూడా అత్యున్నతమైనటువంటి పదవిని చేపట్టి తను పుట్టి పెరిగినటువంటి గ్రామానికి ఒక సేవ చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గూడెం సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుతారని ప్రచారంలో ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, TV8 గూడెం నుంచి.